ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకటేష్ రాజ్ ట్రావెలర్. వాళ్ళైతే ఒక చిన్న లొకేషన్కి అయితే వెళ్తున్నాను. వ్యూ పాయింట్ అని కూడా అనుకోవచ్చు. చూడండి, వీడియో అయితే బాగుంటుంది, ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికైతే కోడూరు బస్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. వాళ్ళ ఊరికే టెస్టింగ్ కోసం అయితే ఒక చిన్న వ్యూ పాయింట్, చిన్న లొకేషన్కి అయితే వెళ్తున్నాను. చిట్వేల్ రోడ్లోకి అయితే టర్న్ తీసుకున్నాను లెఫ్ట్. ఇది వచ్చి చిట్వేల్ రోడ్డు. ప్యాసింజర్లు కనిపిస్తే చాలు ఆపుతారు. చిట్వేలు బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. ప్రస్తుతానికైతే గుండాలపల్లి అయితే దాటుకొని ముందుకైతే కొనసాగుతున్నాము. చిట్వేల్ రూట్లో ఇరువైపులా పచ్చని రోడ్లో అయితే వెళ్తున్నాము. హెల్మెట్ అయితే సరిగా లేదు, ఎయిర్ అంతా లోపలికి వస్తుంది కాబట్టి కొద్దిగా ఎయిర్ నాయిస్ అయితే వస్తుంది. హెల్మెట్ అనేది చేంజ్ చేయాలా. ఒక లాంగ్ రైడ్ వేసే టైంకి మంచి హెల్మెట్, జాకెట్ తీసుకొని అయితే స్టార్ట్ చేస్తాను. చూడొచ్చు, ఇక్కడ బొప్పాయి అయితే లోడ్ అవుతుంది. స్టార్ట్ అయింది ఇంకా సీజన్, బొప్పాయి సీజను. కోడూరు చుట్టుపక్కల ఏరియాలో బొప్పాయి, అరటి సాగు చేసినట్టు ఇంకా ఎవరు ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే సాగు చేయలేరు. కోడూరు బొప్పాయికి, అరటికాయకి, మామిడికాయలకి బాగా ఫేమస్. ప్రజెంట్ నాగవరం, ఇది వచ్చి చిట్వేల్ మండలం కిందకైతే వస్తుంది. చూడవచ్చు, నాగవరం దగ్గరికి అయితే వచ్చేసాము డెస్టినేషన్ పాయింట్కి. ఇక్కడ నుంచి కొద్ది దూరం అయితే వెళ్ళాలి. కోడూరు నుంచి ఒక 11-12 కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇప్పుడు నేను వెళ్ళే డెస్టినేషన్ పాయింట్. బాగా వర్షాకాలంలో అయితే, వర్షం పడిన తర్వాత అయితే అక్కడ వ్యూస్ అనేది ఇంకా చాలా బాగా అయితే ఉంటాయి. వాటరు అంతా ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో చూడాలి, తెలియదు కాబట్టి చూద్దాం. లెట్స్ గో. అక్కడ రైట్ సైడ్ కొండలు కనిపిస్తున్నాయి కదా, వాటి పక్కనైతే ఉంటుంది డ్యాము. అయితే కొండలు ఉన్నాయి కదా, ఈ కొండలు అక్కడ అయితే ఉంటుంది అనుకుంటాను డ్యాము. ఆ కొండ అనుకొని ప్రస్తుతానికి అక్కడికైతే వెళ్ళాలి. నాగవరం దాటుకున్న తర్వాత ఇది సిద్ధారెడ్డిపల్లి కాడి నుంచి అక్కడ కనిపిస్తే కొండలకైతే డ్యామ్ అయితే ఉంటుంది మా కొండల మధ్యలో. చూడొచ్చు, ఈ సిద్ధారెడ్డిపల్లి దగ్గరికి అయితే వచ్చాను. ఈ ఊరు దాటిన తర్వాత అయితే రైట్ తీసుకోవాలా.
చూడొచ్చు కోడూరు ఇక్కడ సిద్ధారెడ్డిపల్లి దగ్గర అయితే ఉన్నాను. ప్రజెంట్ ఇక్కడ కూడా ఒక లోడ్ అయితే అవుతుంది, బొప్పాయి లోడు. ఇక్కడే ఏంటి కోడూరు చుట్టుపక్కల ఇప్పుడు బొప్పాయి లోడ్లు వచ్చి కనీసం ఒక 25 నుంచి 30 లోడ్ల వరకు అయితే అవుతూ ఉండొచ్చు. ఇంకా మామిడికాయల సీజన్ పూర్తిగా అయితే క్లోజ్ అవ్వలేదు, అక్కడక్కడ ఉన్నది. మార్కెట్ కూడా ఓపెన్లో అయితే ఉన్నది, మ్యాంగో మార్కెట్. అది క్లోజ్ కాకముందే ఇక్కడ బొప్పాయి మార్కెట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడైతే రైట్ తీసుకోవాలా, చూడొచ్చు. చూద్దాం మన అదృష్టం ఎలా ఉండదు, వాటర్ ఉన్నాయా లేదా. అక్కడ డ్యామ్ ఫుల్ అయిందంటే ఇక్కడంతా వాటర్ వచ్చేస్తాయి. ఇదంతా ఒక రివరు, చిన్నపాటి రివరు. ఇక్కడైతే ఒక డ్రాప్ కూడా లేదు వాటరు. మరి పైన ఎలా ఉంటుందో చూద్దాము. చూడొచ్చు, ఇక్కడ రాంగా అయితే కొండ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. రోడ్ అయితే బాగుంది. అక్కడ మెయిన్ రోడ్ దగ్గర నుంచి అయితే ఇక్కడ కొండ దాకా కూడా రోడ్ అయితే బాగుంది. ఇక్కడ నుంచి అయితే మెటల్ రోడ్డు, చిప్స్ అయితే తోలున్నారు, రోడ్డు అయితే లేదు. ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఒక 1-2 ఇయర్స్ అయింది అనుకుంటా, అప్పుడు కూడా ఇలాగే ఉన్నింది రోడ్డు. నేనైతే అప్పుడు అపాచీ అయితే ఉంది నా దగ్గర, అపాచీలో అయితే వచ్చాను. అప్పుడైతే జస్ట్ ఫొటోస్ అయితే తీసుకున్నాను, గోప్రో అయితే లేదు అప్పుడు. ఈ రోడ్లో ఏ మాత్రం స్కిడ్ అయినా మోకాళ్ళు చేతులు మోచేతులు అన్నీ దోకపోతాయి. కాబట్టి జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. బ్రేక్ వేసామంటే అయిపోయి. చూడచ్చు ఎలా స్కిడ్ అవుతుందో. ఇక్కడ వరకు అయితే చిప్స్. ఇప్పుడైతే పూర్తిగా ఫారెస్ట్ లేక్ కూడా వచ్చేసినాను. నాకు తెలిసి వాటర్ ఉండవు అనుకుంటా. ఏదో బైకులు పోయి ఉన్నాయి, ఒకటో రెండో పోయి వచ్చారో లేదంటే పోయి ఉన్నారో అర్థం కాలే. అప్పుడైతే ఇది బ్లాక్ అయినప్పుడు ఇలా కిందికి వెళ్ళి అట్లా వచ్చినాం, బాగా గుర్తున్నది. యమహా FZ V3తో ఒక చిన్నపాటి ఆఫ్ రోడ్ అయితే చేస్తున్నాను. వాటర్ అయితే ఉన్నాయి, నాకైతే కనిపించే గోప్రోలో కనిపించినాయో లేదో. బండి కూడా ఆగిపోయింది లాగలేక. ఏదైనా అడ్వెంచర్ బైక్స్ అయితే ఇటు రోడ్లలో బాగా హ్యాండిల్ చేస్తాయి. ఇది జస్ట్ యమహా FZ V3 కాబట్టి దీని టైర్ సైజ్ అయితే చిన్నవి ఉంటాయి, ప్లస్ గ్రిప్ అయితే ఉండదు కాబట్టి స్కిడ్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ లొకేషన్ అయితే. అక్కడైతే ఎవరో ఉన్నారు, మేబీ ఇక్కడ లోకల్స్ అనుకుంటా. చేపలు అయితే పడుతున్నారు. చూడొచ్చు చుట్టూ కొండలు, మధ్యలో డ్యాము, ఎంత ప్రశాంతంగా ఉందో. ఎంజాయ్ చేస్తా ఉంటే చాలా బాగా అయితే ఉంటుంది.
చూడవచ్చు అక్కడ పైనుంచి అయితే ఇలా కిందికి అయితే డౌన్ అయ్యి వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ హ్యాండ్లింగ్ చేస్తేనే కరెక్ట్గా వెళ్తాము, లేదంటే దొల్లుకుంటా వెళ్తాం. చూడొచ్చు ఇక్కడ అక్కడ పైనుంచి అయితే ఇలా వచ్చి కిందకి వచ్చేసాము. చూడొచ్చు ఇక్కడ ఎంత ప్రశాంతంగా అయితే ఉన్నదో. పిల్లలు అయితే చేపలు అయితే పడుతున్నారు. చేపలు బా ఎంత బాగుందా. చూడొచ్చు ఆడ కనిపించే చెట్లు కూడా అయితే మునిగిపోతాయంట. కొండల అంచు వరకు బాగా వాన పడిందంటే ఈడైతే ఈ కట్ట అంతా కూడా మునుగుతుందంట. చూడండి ఎంత ఎత్తున్నదో కట్ట. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇదే నీళ్ళుని. చేపలు అయితే పడుతున్నా. పొద్దుటి నుంచి కూర్చుంటే ఒక చేప పడలా. చూడొచ్చు చేపలు. ఇక్కడ పిల్లకాయలు అయితే మంచి హుషారు మీద ఉన్నారు. బాగా చేపలు పట్టుకుంటా. చూడొచ్చు ఎన్ని చేపలు. ఒక్కొక్కరు 4-5 చేపలు పెట్టి కవర్లో వేసుకున్నారు. బా రోజు సార్ మీరా రోజు చేప తినాలనిపిస్తే వస్తారు. జంతువులు ఏమి రావా? పొద్దున సాయంత్రం వచ్చాయి. సరే అయితే బాయ్ బాయ్. చెప్పలేము ఎప్పుడు వచ్చాము. బుద్ధి పుట్టినప్పుడు సాయంత్రం టైంలో. రోజు నాకేడవుతుంది. ఎప్పుడన్నా నేను వచ్చి కూడా సంవత్సరం అయింది. అప్పుడెప్పుడో వచ్చిన. మళ్ళీ చూద్దాం ఎట్టున్నదనే వచ్చిన. సరే అయితే బాయ్. అక్కడ కానీ నిండితే ఈ వాల్ గుండా నీళ్ళు అయితే కిందికి వెళ్తాయి. ఎట్లా వచ్చాము. ఇప్పుడు వెళ్ళేదే పెద్ద అడ్వెంచరు. రాళ్ళు అయితే కొత్తగా ఉన్నాయి. ఎవరు తెలిసిన వాళ్ళు అయితే వస్తారు, తెలియని వాళ్ళు ఎవరు రారు ఇక్కడికి. మెయిన్గా ఇది ఫారెస్ట్ ఏరియా, ప్లస్ ఏమన్నా తోడు ఉంటే భయం లేకుండా అయితే రావచ్చు. సింగిల్గా అయితే నేనైతే సింగిల్గానే వచ్చిన. ఏటో అక్కడ పిల్లలు అయితే ఉన్నారు, చేపలు పడతా. చూడొచ్చు ఎంత కింద అయితే ఉన్నారు. ఈ నుంచి కానీ పడినారంటే ఇంకా అంతే సంగతులు. మనమైతే అక్కడ కిందికి అయితే వెళ్ళాము. బాయ్ బాయ్. ఆడ నుంచి అయితే ఇట్ట పైకి వచ్చి అయితే వెళ్తున్నాం. ఓ అమ్మా, ఎగిరి తూపుతున్నా.
చూడైతే ఇక్కడైతే బాగా వర్షం పడిందంటే ఇదంతా కొట్టుకొని అయితే వెళ్ళింది, వెళ్తుంది. పోయిన వర్షానికి అయితే ఇదంతా పోయింది, వెళ్ళడానికి రూటే లేదు. మళ్ళీ మట్టి అయితే తోలారు. మళ్ళీ చూడొచ్చు, ఇక్కడైతే చిప్స్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మెటల్ రోడ్లో అలా మెటల్ రోడ్ నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత అయితే రైట్ సైడ్ తీసుకున్నాము. రైట్ సైడ్ ఈ తార్ రోడ్డు, డంపర్ రోడ్డు. ఇక్కడైతే పల్లెల్లో సిమెంట్ రోడ్డు అయితే వేస్తున్నారు. రోడ్డు అయితే బాగుంది. ఓన్లీ ఒక 1.5 కిలోమీటర్ అయితే సర్లేదు అంతే. మిగతా అంతా కోడూరు నుంచి అయితే రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. ఆ పిల్లలు అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటారంట చేపలు పట్టుకోవడానికి, చేపలు తినాలనిపించినప్పుడు. వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే వాటర్ ఫుల్గా వస్తాయంట వర్షాకాలంలో. ఆ వాటర్ ఫుల్గా వచ్చినప్పుడు అయితే ఇంకా బాగా అయితే ఉంటుందంట. ఇక్కడైతే చూడొచ్చు నేచరు ఎంత బాగా అయితే ఉందో. ఇక్కడైతే ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి మన టౌన్తో పోల్చుకుంటే. చూడవచ్చు అక్కడ కానీ వాటర్ ఫుల్ అయితే ఈ రివర్లోకి అయితే వచ్చేస్తాయి. ఈ రివర్లో ఇలా కిందికి అయితే కొండల మీదుగా ఫస్ట్ ఆ డ్యామ్ కాడ నుంచి రివర్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఈ రివరు కొనసాగుతూ సముద్రంలో అయితే కలుసుకుంటుంది. చూడొచ్చు అక్కడ ట్రాక్టరు వ్యాన్ వెళ్తున్నాయి కదా, అదే కోడూరు చిట్టువేలు రోడ్డు. కోడూరు నుంచి నెల్లూరుకి వెళ్ళాలన్నా అదే రోడ్డు. కోడూరు నుంచి చిట్టువేలు, నెల్లూరు, విజయవాడ మనకి ఇదైతే షార్ట్ కట్. అలా తిరుపతికి వెళ్ళి ఒక 50 కిలోమీటర్లు అయితే పెరుగుతుంది తిరుపతి నుంచి. ఇదిగోండి ఇక్కడైతే రైట్ తీసుకున్నామంటే చిట్టువేలు, నెల్లూరు, విజయవాడ. లెఫ్ట్ తీసుకుంటే కోడూరు, తిరుపతి. ఈ రోడ్లో ఇది సిద్ధారెడ్డిపల్లి ఆనుకొని అయితే ఉంటుంది. చూడొచ్చు సిద్ధారెడ్డిపల్లి నుంచి వచ్చేటప్పుడు రైట్ తీసుకోవాలంటే బ్రిడ్జ్ దగ్గర. మనకు ఐడియా అయితే బ్రిడ్జ్ గుర్తు. చూడొచ్చు చిట్టువేలు రూట్లో అయితే వాతావరణం ఎలా ఉంటుందో. నేచర్ అయితే చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రోడ్డుకి ఇరువైపులా గ్రీనరీతో చూడడానికి చాలా అందంగా. మబ్బులు అయితే కమ్మేసి ఉన్నాయి. వర్షం అయితే పడుతుంది అనుకుంటా. చూడొచ్చు అక్కడ కోడూరు దగ్గర పడుతున్నట్టున్నది నాకు తెలిసి. కోడూరులో అయితే అదే కోడూరు అక్కడైతే బాగా మబ్బులు అయితే బాగా దిగేసి ఉన్నాయి. స్ట్రైట్ వచ్చి కోడూరు కాబట్టి ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు అయితే లోడ్ అవుతుంది ఈ లారీ. ఎంపీ మధ్యప్రదేశ్ అంట. ఇప్పుడైతే లోడ్ అయిపోయి పట్ట అయితే కట్టుకుంటున్నారు వర్షం రాకముందే. మా కోడూరు నుంచి అయితే వేరే దేశానికి కూడా బొప్పాయి ఎక్స్పోర్ట్ అవుతుంది. వేరే దేశం అంటే నేపాల్, కాఠ్మండు అక్కడ కూడా పోతాయి బొప్పాయ. గాలి అయితే చల్లగా వీస్తుంది. ఈ చల్లని సాయంత్రం సంధ్య వేళ ఇలా రైడ్ చేసుకుంటూ కోడూరు వైపు అయితే వెళ్ళిపోతున్నాను. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఎక్కువ పల్లెల్లో స్పీడ్ అయితే వెళ్ళకూడదు, స్లోగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే మెయిన్గా కోళ్ళు, కుక్కలు, ఆవులు అయితే దూరతాయి. కంట్రోల్ చేయలేకపోయి కొట్టామంటే మనకు డ్యామేజే, వాటికి డ్యామేజే. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి విలేజ్ లిమిట్స్లో. చూడొచ్చు గాలి అయితే ఎలా తాగుతుందో. దేవుడా
సో దుమ్ము లేపుతుంది. చాలా కొద్దిగా ఫాస్ట్గా అయితే వచ్చేసి వర్షం పడుతుంది కాబట్టి నేనైతే ఏం తేలేదు, దగ్గరే కదా లోకలే అని చెప్పి ఊంపుకుంటూ వచ్చా. కవరు బ్యాగు ఏం తేకుండా. వర్షం వచ్చిందంటే నేను గోప్రో ఫోను అన్నీ తడిచిపోతాయి కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా అయితే వచ్చేయాలని వచ్చేసాను. బండి లేచిపోతుంది, గాలికి ఊగిపోతుంది బండి. బా ఏమి దోలుతుంది గాలి, బీభత్సంగా అయితే వస్తుంది వర్షము, కాసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ వెంకటేష్ రాజ్ ట్రావెలర్. ఇలా కోడూరుకైతే వచ్చేసాం. చెప్పినట్లుగా కోడూరుకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే ఒక 2 నిమిషాల్లో దెబ్బ 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 వచ్చేసింది వాన. పూర్తిగా అయితే తడిసిపోయినా.